ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనమును చదువుకుందాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని విషయమై దేవుడు ఎంత పరిశుద్ధతనైతే కలిగి ఉన్నాడో మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధతను కలిగి ఉండడం అంటే ఏంటంటే, పరిశుద్ధతను కలిగి ఉండడం అంటే దేవుని విషయంలో మీరు నీతిమంతులై ఉండాలి, మనుష్యుల విషయంలో మీరు నీతిమంతులై ఉండాలి. దేవుని విషయంలో మీరు ఎట్లా అయితే యథార్థతను కలిగి ఉంటారో మనుషుల విషయంలో కూడా మీరు యథార్థతను కలిగి ఉండాలి. అదేవిధముగా దేవుని విషయంలో మీరు ఎంతగా ఇతరులకు మంచి చేస్తారో జనుల విషయంలో కూడా మీరు ఆ జనులకి అంతే మంచి చెయ్యాలి. దేవుని విషయమై దేవుడు మన కొరకు, మన ప్రజల కొరకు, మన దేశం కొరకు, మన ఈ సృష్టి కొరకు దేవుడు ఏం చేశాడండి? బలి అయ్యి సిలువనెక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అటువంటి పరిస్థితిని మనం చెయ్యలేము. ఎందుకంటే అంత ఘోరమైన స్థితిలో మనల్ని ఒకసారి ఊహించుకొని చూడండి. అంతంత కొరడా దెబ్బలు తింటే మీరు ఉండగలరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ దెబ్బలను కూడా భరించి, ఇంకా దెబ్బలను భరించి, అదేవిధంగా వాళ్ళు వేసిన ఆ దిగకొట్టిన మేకులను కూడా భరించి, అవన్నీ భరించి పరిశుద్ధుని వలె తనను తాను సిలువకు ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అంత సిలువకి ఎక్కవలసిన అవసరం లేదు. దేవుడు అంత స్థితిని మనకు తీసుకొచ్చే దేవుడు కాదు. నీవు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన. నీవు ఏ రీతిగా ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. నీ పాపపు క్రియలను మానుకోవాలి, నీ చెడు క్రియలను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్ద పరిశుద్ధముగా నిలబడాలని నువ్వు అనుకుంటే, దేవుని విషయంలో నువ్వు దేవుణ్ణి పోలి పరిశుద్ధంగా నువ్వు ఉండాలని ఆశపడుతూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మీ దేవుడనైనా యెహోవాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుడను గనుక, యెహోవా దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును కూడా ఎలా ఉండాలంటండి? పరిశుద్ధులుగా చేసుకోవాలి, పరిశుద్ధులుగా చేసుకోవాలి. అబద్ధం ఆడకూడదు, యథార్థన కలిగి ఉండాలి, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, ఎదుటి వారిని ఏదైనాను ఆశింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ఆ స్థితిలో ఏదైనా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. నీ స్థితిని నువ్వు మార్చుకో. నీ పరిస్థితులను నువ్వు తెలుసుకొని దేవుని ఎదుట యథార్థతను, నీతిని, యోబు వలె నీతిని, యథార్థతను కలిగి ఎంత కష్టం వచ్చినా సరే కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిలో యథార్థతను కలిగి విశ్వాసం ఉంచి నువ్వు పరిశుద్ధతను పోలి నడుచుకుంటే దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించారు.